పుత్రగణపతి వ్రతం సంతాన ప్రాప్తి కోసం చేసే అత్యంత విశిష్టమైన పూజ. పుత్రగణపతి రూపంలో స్వామివారిని ఆరాధించడం వల్ల సంతానలేమి సమస్యలు తొలగిపోతాయి, యోగ్యులైన పుత్రులు కలుగుతారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, సకల కార్యసిద్ధి కలుగుతాయి. ఈ వ్రతం ముఖ్యంగా వినాయక చవితి లేదా శుభప్రదమైన రోజుల్లో, ముఖ్యంగా గణపతికి ప్రీతికరమైన చవితి తిథులలో ఈ పూజ చేస్తారు. పుత్రగణపతిని ప్రత్యేకంగా పూజించి గణపతి అథర్వశీర్ష పారాయణ చేయడం అత్యంత ఉత్తమం. స్వామికి ఇష్టమైన దూర్వాయుగ్మం పుష్పాలతో పూజించాలి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల యోగ్యులైన, విద్యావంతులైన సంతానం కలుగుతారని భక్తుల నమ్మకం. పుత్ర గణపతిని ఆరాధించడం అంటే కేవలం పుత్రుడే కాదు, జ్ఞానవంతులైన, సుగుణవంతులైన సంతానాన్ని ప్రసాదించమని కోరుకోవడం. గణపతి శబ్ద బ్రహ్మస్వరూపం, అంటే ఓంకారానికి ప్రతీక. మంత్రాలన్నిటికీ ముందు ఓంకారం ఎలా ఉంటుందో అలా అన్ని శుభకార్యాలకు ప్రారంభంతో గణేష పూజ విధిగా ఉంటుంది. గణేశుడు ఆది అంతం లేని ఆనందమూర్తి, సకల సంపత్తులను ఇచ్చే సిద్ధిదేవత. ఓంకారనాదం ఉద్భవించి ఆ నాదం క్రమక్రమంగా గజానన రూపంగా వెలుగొందింది. గణపతిని ఓంకార స్వరూపునిగా గణపత్య ధర్వశీర్షం కూడా పేర్కొన్నది. దేవతాగణాలకు ఆదిపురుషుడై, అధిపుడై ఉద్భవించడం వల్లనే ఈయనకు గణనాథుడని, గణేశుడని, గణపతి అనే పేర్లు వచ్చాయి. ఆకృతిని బట్టి కొన్ని పేర్లు ఆధిపత్యాన్ని అనుసరించి కొన్ని పేర్లు గణపతికి కలిగినప్పటికీ ప్రధానంగా ఈ దైవము గణాలకు నాయకుడు. పాల్గొన శుద్ధ చవితి నాడు పుత్రగణపతి వ్రతం వినాయక చవితి విధానంలోనే చేసే వ్రతం ఇది. గణపతిని పుత్ర సంతానం కోసం పూజిస్తూ ఆచరించే వ్రతం ఇది. కేతువు అనుగ్రహానికి వినాయక చవితి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలితం ఉంటుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి స్వామివారిని షోడశోపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పండ్లను, పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుంది. పూర్వం మహారాజులు, చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చిన కారణంగా వాళ్ళంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తర్వాత తమ రాజ్యభారాన్ని కొడుకే స్వీకరించాలని వారు భావించేవారు. పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా వాళ్ళకి పుత్ర సంతానం కోసం ఆరాటపడేవాళ్ళు. ఇందుకోసం వాళ్ళు పాల్గొన శుద్ధ చవితి రోజున పుత్రగణపతి వ్రతాన్ని ఆచరించేవారు. అలా ఆ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేష కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొంది రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజునే ఎవరైతే తమ పుత్ర సంతానానికి కావాలనే సంకల్పంతో, తమకు పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్లుగా ఆధ్యాత్మిక పురాణాలు ప్రస్తావిస్తున్నాయి. స్వామి కృపాకటాక్షములు గెలుచుకోవడం వల్లనే అనతి కాలంలోనే ఫలితం కనిపిస్తుందని మనకి నమ్మకం. పుత్రగణపతి స్తోత్రమును పాల్గొన శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం వస్తుంది. ఓం గం గణపతియే నమః.